ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై విచారణ జరిపించాలని పలువురు దళిత మహిళలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో లబ్ధిదారుల నుండి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్లాల్ నాయక్ కమిషన్లు తీసుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నిజమైన లబ్ధిదారులు కాదని తనకు కమిషన్లు ఇచ్చినటువంటి వారికి పథకాన్ని అందజేశారని తెలిపారు. రామ్లాల్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎస్సీ హాస్టళ్లకు విడుదల అయ్యేటువంటి నిధులను కూడా స్వాహా చేస్తున్నారన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో స్థానికంగా పెట్రోల్ పంపులు, ఫామ్ హౌస్ను నడుపుతున్నారన్నారు. రామ్లాల్పై శాఖాపరమైన విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని కమిషన్కు విజ్ఞప్తి చేశారు. దళిత బంధు నిధుల విషయంలో అనేక అవకతవకలు జరిగాయని ప్రభుత్వం జోక్యం చేసుకుని ఏసీబీ విచారణ జరిపించాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎగ్జిక్యూటివ్ రామ్లాల్పై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం మేము ఇక్కడికి. ఆయన గత 10 సంవత్సరాల నుంచి ఒక్కటే పోస్ట్లో ఉండడానికి కారణమైంది. ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పెడితే కూడా దానికి కూడా లేదు. ఆయన 100 కోట్లు దళిత బంధు పైన 100 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. దానిపైన కూడా విచారణ జరపాలి. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కూడా వచ్చిన మెటీరియల్ మొత్తం సహా ఆయననే చేస్తున్నాడు. ఆయనకి మరి 10 సంవత్సరాలలో ఇన్ని 100 కోట్ల ఆస్తులు ఎక్కడ వచ్చినాయి, ఎక్కడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, ఎక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఇవన్నిటికీ విచారణ జరపాలి. ఏసీబీ విచారణ జరిపించాలని కోరుకుంటున్నాము. ఈయన ఏది చేసినా కానీ నాకేం పట్టలేదు, నాకేం తెలియదు, నన్ను ఎవడు ఏం చేయలేదు అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాడు. మరి అవన్నీ చూసుకుంటే ముందు వేస్తే మాత్రం ఆయనకి చాలా ఇబ్బంది అవుతుంది. పోను ఇవన్నిటికీ ఆయన విచారణకి హాజరై అన్ని ముందుకు వచ్చి ఆయన అన్ని సబ్జెక్ట్స్కి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. లేకపోతే దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి